హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా బాండీ పెట్టేసి అందులో టమాటాలు ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టేసి అందులో పల్లీలు ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటూ అందులో ఒక లవంగాలు ఒక యాలక చెక్క వేసి ఫ్రై చేయాలి. లాస్ట్లో కొంచెం నువ్వులు వేసి గ్యాస్ ఆపేయాలన్నమాట. ఆ హీట్ అనేది సరిపోతుంది. మీలో ఎంతమంది నా కర్రీస్ని చూస్తూ ట్రై చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరెవరు కూడా మా వీడియోస్ పూర్తిగా చూడడం లేదు. అందరూ కూడా పూర్తిగా చూడండి. అప్పుడే నేను ఎలా చేశాను, ప్రిపరేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దానివల్ల కూడా మీకు మాకు ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. తెల్ల నువ్వులు వేసుకుంటే ఫ్రైలో ఏంటంటే ఏ కర్రీస్లో అయినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం చింతపండుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసినవి అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, సాల్ట్, చింతపండు, టమాటో, ఆనియన్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఫ్రెండ్స్ వాటర్ ఏమీ అవసరం అవ్వదు. ఒకవేళ మీకు వాటర్ ఏమన్నా కొంచెం అవసరం అయింది అంటే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని కొంచెం మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకోండి. మనం వంకాయల్ని మంచిగా కడిగేసి ఉప్పు నీటిల్లో కట్ చేసి 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చివరి తొడియాల వరకు మాత్రం కట్ చేయకూడదు, అవి ఉడికినప్పుడు విడిపోతాయి. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. అందులో కొంచెం పురుగులు అవి ఇవి ఉంటుంటాయి కాబట్టి కొంచెం వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకుంటే అవి చేదు రాకుండా ఉంటాయి. ఇలాగ నేను చూపించినట్టుగా 4 భాగాలుగా కట్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని అవన్నీ కూడా అందులో పెట్టుకోవాలన్నమాట. పెట్టి అలా ఆయిల్ వేసేసి ఆయిల్లో అవి ఫ్రై చేయాలి. మనం మిగిలిపోయిన మిశ్రమాన్ని కూడా ఆ వంకాయల పైనే వేసేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసి నీట్గా ఫ్రై చేయాలన్నమాట. అవి సిమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి. వాటర్ కూడా ఏమీ అవసరం లేదండి. నీట్గా ఫ్రై అయిన తర్వాత మనకి వంకాయలు అన్నీ ఫ్రై ఆయిల్ తేలిందంటే రెడీ అయినట్లే.